ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు 'సూపర్ గర్ల్'. ఇదొక సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ప్రెజెంట్ థియేటర్స్‌లో రన్ అవుతుంది. రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 48 మినిట్స్. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. పర్లేదు, క్వాలిటీ డీసెంట్‌గా సెట్ అయింది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మామ. అయితే మీరు ఒకవేళ 'సూపర్ మ్యాన్' లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది కదా! ఆ సినిమా చూసుంటే కొన్ని రిఫరెన్సెస్ ఈజీగా కనెక్ట్ అవుతాయి. కానీ కంపల్సరీ అయితే కాదు. అయితే రివ్యూలోకెళ్తే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన 'సూపర్ మ్యాన్' చూసి డీసీ మళ్ళీ గట్టెక్కిందిరోయ్ అనుకున్న వాళ్ళకి 'సూపర్ గర్ల్' మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఆటోమేటిక్‌గా పెరిగిపోతాయి. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే సినిమా అయితే అంతలాగా అయితే డిసప్పాయింట్ చేయదు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే మైండ్ బ్లోయింగ్ కూడా ఉండదనమాట. స్టోరీలోకి వెళ్తే మన 'సూపర్ గర్ల్' కంప్లీట్‌గా డిఫరెంట్ మైండ్ సెట్‌తో ఉంటదనమాట. అంటే 'సూపర్ మ్యాన్' లాగా హోప్ సింబల్ కాదనమాట. పెయిన్‌తో ఉంటది. తన పాస్ట్ ట్రామా నుంచి బయటపడలేక స్పేస్‌లో అంతా తిరుగుతూ ఉంటది. ఆ టైంలో 'రుతి' అనే ఒక అమ్మాయి తన తన ఫ్యామిలీని చంపిన వాడి మీద రివెంజ్ కోసం 'సూపర్ గర్ల్' హెల్ప్ అడుగుతుంది. అయితే అక్కడి నుంచి రివెంజ్ ట్రిప్ స్టార్ట్ అవుద్దనమాట. అయితే ఆ తర్వాత ఏం జరిగింది, రివెంజ్ తీర్చుకుందా లేదా అనేది సినిమాకి స్టోరీ మావ. సినిమా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది హీరోయిన్ మెల్లి అలోక్ అనమాట. అసలు 'సూపర్ గర్ల్' క్యారెక్టర్ని చాలా న్యాచురల్గా క్యారీ చేసింది. ఎమోషనల్ సీన్స్ అయినా, సెటరిక్ మూమెంట్స్ అయినా, యాక్షన్ బ్లాక్స్ అయినా సరే స్క్రీన్ మీద కాన్ఫిడెన్స్గా కనిపిస్తుంది. ఇంకో సర్ప్రైజ్ ప్యాకేజ్ ఏంటంటే జేసన్ మామా యాస్ లోబో. స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి ఇతను థియేటర్లో ఎనర్జీ పెంచుతాడు మా. రోల్ చిన్నదే అయినా సరే ఇంపాక్ట్ మాత్రం పెద్దగా ఉంటుంది. చాలామందికి లోబో పోర్షన్స్ హైలైట్గా అనిపించే ఛాన్స్ అయితే ఉంది మా. నాకైతే కొంచెం పర్లేదు, నచ్చింది ఆ క్యారెక్టర్ అయితే. విజువల్స్ గురించి చెప్పాలంటే డీసీ స్టాండర్డ్స్కి తగ్గట్టు గ్రాండ్గా ఉన్నాయి. స్పేస్ వరల్డ్స్, ఆ యాక్షన్ సీక్వెన్స్లు, ఐమాక్స్ షాట్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ సినిమా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది పేసింగ్ మా. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే వెళ్తుంది. కానీ మధ్యలో స్క్రీన్ ప్లే చాలా స్లోగా అనిపిస్తుంది మా. విలన్ క్యారెక్టర్ కూడా అంతలాగా ఏముండదు. హీరోయిన్ కొన్ని ఎమోషనల్ డెప్త్ విలన్కి లేకపోవడం వల్ల అంత కాన్ఫ్లిక్ట్ అయితే అనిపించదు. విలన్ చాలా వీక్గా అనిపిస్తాడు. ఇంకా జేమ్స్ గన్ యూనివర్స్ ఫ్లేవర్ అయితే కొన్ని ప్లేసెస్ అయితే కనిపిస్తుంటుంది. ఆ కామెడీ, ఎమోషన్ అండ్ యాక్షన్ అన్నీ మిక్స్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశారు. కానీ అన్ని ప్లేసెస్లో అయితే అవి పర్ఫెక్ట్గా ల్యాండ్ అయితే అవ్వదు మా. ఫైనల్గా చెప్పాలంటే 'సూపర్ గర్ల్' మూవీ అయితే ఫ్లాప్ అయితే కాదు, మాస్టర్ పీస్ కూడా కాదు. అలాగనే డీసీ ఫ్యాన్స్కి అయితే ఒక డీసెంట్ వాచ్, జనరల్ ఆడియన్స్కి అయితే వన్ టైం వాచ్. హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే టికెట్ డబ్బులకు న్యాయం వద్దు. ఎక్స్పెక్టెన్స్ వెళ్తే మాత్రం చూసుకోండి మరి. ఈ మూవీకి నా రేటింగ్ 3/5 మావ. ఒక మొక్కలో చెప్పాలంటే 'సూపర్ గర్ల్' పేరు బాగానే ఉంది కానీ సినిమా అయితే అంత సూపర్గా అయితే లేదు మావ. అయితే సినిమా ముందే చూసుంటే ఈ సినిమా మీద మీ థాట్స్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఉంటాం మరి.